Hi, hello friends. నేను మీ brother Rajesh and today I welcome you all to our channel that is GR1. Okay friends, in our previous class we have discussed about post Mauryans. మన previous class లో post Mauryans గురించి డిస్కస్ చేసుకున్నాం. ఓకే, పోస్ట్ Mauryans లో ఎక్స్టర్నల్ పార్ట్ అండ్ ఇంటర్నల్ పార్ట్. ఓకే, ఎక్స్టర్నల్ పార్ట్ అండ్ ఇంటర్నల్ పార్ట్ ఒకసారి మనం రివైజ్ చేసుకుందాం. ఓకే, ఎక్స్టర్నల్ పార్ట్, external and internal, external and internal. external లో ఫస్ట్ ఓకే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ ఎవరు ఉంటారు? ఇండో గ్రీక్స్. వీళ్ళకి నార్త్ సైడ్ ఎవరు ఉంటారు? ఇండో గ్రీక్స్ కి నార్త్ సైడ్ ఎవరు ఉంటారు? స్కిథియన్స్. స్కిథియన్స్ స్కిథియన్స్ కి నార్త్ సైడ్ ఎవరు ఉంటారు? యూజీ ట్రైబ్. యూజీ ట్రైబ్. ఇండో గ్రీక్స్ కి ఇటు సైడ్ ఎవరు ఉంటారు? పార్థియన్స్. పార్థియన్స్. ఇండియాలో సెంట్రల్ ఎవరు ఉంటారు? సుంగా డైనస్టీ. అండ్ ఈ పార్ట్ ఎవరిది? కళింగ. ఈ పార్ట్ ఎవరిది? ఈ మేజర్ పార్ట్ ఎవరిది? ఇదంతా శాతవాహన. శాతవాహనాస్. ఓకే, అశోకన్ ఎంపైర్. ఓకే, మౌర్యన్ ఎంపైర్ వీక్ అయిన తర్వాత లాస్ట్ రూలర్ ఎవరు? బృహద్రథ. ఆ బృహద్రథని ఎవరు చంపుతారు? పుష్యమిత్ర శుంగ చంపి శుంగా డైనస్టీ ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఈ శాతవాహనాస్ అప్పటి వరకు మౌర్యన్స్ యొక్క ఫ్యూడల్ లార్డ్స్, అంటే మౌర్యన్స్ కి చెందిన సామంతులు. ఈ శాతవాహనాస్ అందరూ కూడా దే వర్ ద సామంతాస్ ఆఫ్ మౌర్యన్. ఆ మౌర్యన్ ఎంపైర్ వీక్ అయిన తర్వాత శాతవాహనాస్ డిక్లేర్డ్ ఇండిపెండెన్స్. మౌర్యన్ ఎంపైర్ వీక్ అయిన తర్వాత శాతవాహనాస్ డిక్లేర్డ్ ఇండిపెండెన్స్. దే డిక్లేర్డ్ ఇండిపెండెన్స్. Okay, and Kalinga also declared independence. ఎందుకు ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసిరు? అశోకన్ ఎంపైర్ ఆర్ మౌర్యన్ ఎంపైర్, అశోకన్ ఎంపైర్ కాదు, మౌర్యన్ ఎంపైర్ వీక్ అయిపోయింది కాబట్టి దీస్ పీపుల్ డిక్లేర్డ్ ఇండిపెండెన్స్. ఇది ఇండియా లోపల జరుగుతున్న స్టోరీ. అప్పటికే ఇండియా బయట ఇంకో స్టోరీ జరుగుతుంది. ఓకే, ఇండో గ్రీక్స్ ఫస్ట్ ఇండియా మీద అటాక్ చేస్తారు. ఓకే, ఎక్స్టర్నల్ ఏం జరుగుతుంది? ఇండో గ్రీక్స్ ఫస్ట్ ఇండియా మీద అటాక్ చేస్తారు. ఓకే, వీళ్ళ తర్వాత ఇండియా మీద ఎవరు వస్తారు? ఇండియాలోకి ఎవరు వస్తారు? స్కిథియన్స్ మీద అటాక్ చేసింది ఎవరు? పార్థియన్స్. మీద అటాక్ చేసింది ఎవరు? Kushanas belongs to which tribe? Kushanas belongs to Yuji tribe. ఓకే, ఇండియా మీద ఫస్ట్ అటాక్ చేసింది ఇండో గ్రీక్స్ తర్వాత ఇండియాకి వచ్చింది స్కిథియన్స్. ఓకే, ఇండియా మీద ఫస్ట్ అటాక్ చేసింది ఇండో గ్రీక్స్ మీద అటాక్ చేసి ఇండియాలోకి వచ్చింది నెక్స్ట్ ఎవరు? స్కిథియన్స్ మీద అటాక్ చేసింది ఎవరు? పార్థియన్స్. అండ్ పార్థియన్స్ మీద అటాక్ చేసింది ఎవరు? కుషానాస్. ఓకే, ఇది ఇండియా బయట ఎక్స్టర్నల్. ఇండియా లోపల జరుగుతుంది శుంగా డైనస్టీ మీద అటాక్ చేసి నెక్స్ట్ డైనస్టీ ఏదొచ్చింది? కన్వా డైనస్టీ మీద అటాక్ చేసి నెక్స్ట్ డైనస్టీ ఏదొచ్చింది? శాతవాహనాస్. ఓకే, ఇప్పుడు ఇండియాలో ఏ డైనస్టీ ఉంది? ఇంటర్నల్ గా అయితే శాతవాహనాస్, ఎక్స్టర్నల్ అయితే కుషానాస్. ఇప్పుడు కొత్తగా ఏదైనా డైనస్టీ పవర్ లోకి రావాలంటే ఈ కుషానాస్ ని అండ్ ఈ శాతవాహనాస్ తోని ఫైట్ చేయాలి. ఈ రెండు డైనస్టీని డిఫీట్ చేస్తేనే ఇంకో డైనస్టీ ఇండియా లోపల తన పవర్ ని ఎస్టాబ్లిష్ చేయగలదు. ఓకే, ఇంటర్నల్ గా అయితే శాతవాహనాస్ ని డిఫీట్ చేయాలి, ఎక్స్టర్నల్ గా అయితే కుషానాస్ ని డిఫీట్ చేయాలి. ఈ రెండు డైనస్టీని డిఫీట్ చేస్తేనే ఇంకో డైనస్టీ ఇండియా లోపల పవర్ లోకి రాగలదు. ఓకే, ఇండియా లోపల పవర్లోకి రాగలదు.
ఓకే, గుప్తాస్. గుప్తాస్ కన్ఫ్రంటెడ్ కుషానాస్ అండ్ శాతవాహనాస్. ఓకే, ఈ రెండు డైనస్టీని ఓవర్కమ్ చేసి ఇండియా లోపలికి నెక్స్ట్ వచ్చిన డైనస్టీ ఏదంటే గుప్తా డైనస్టీ. కుషానాస్ని అండ్ శాతవాహనాస్ని రెండింటిని ఓవర్కమ్ చేసి నెక్స్ట్ ఇండియాలోకి వచ్చిన డైనస్టీ ఏది? గుప్తా డైనస్టీ. ఓకే, గుప్తా డైనస్టీ కన్ఫ్రంటేటెడ్ కుషానాస్ అండ్ శాతవాహనాస్. ఈ రెండు డైనస్టీస్ని ఓవర్కమ్ చేసి డిఫీట్ చేసి ఇండియాలోకి వచ్చింది. ఓకే, యాక్చువల్గా అయితే గుప్తాస్ వర్ ద ఫ్యూడల్ లార్డ్స్ ఆఫ్ శాతవాహనాస్. ఓకే, ఈ శాతవాహనాస్ కి చెందిన సామంతులు ఎవరు? గుప్తాస్. ఓకే, యాక్చువల్లీ గుప్తాస్ వేర్ ద ఫ్యూడల్ లార్డ్స్ ఆఫ్ శాతవాహనాస్. శాతవాహనాస్ వాళ్ళ యొక్క సామంతులే ఈ గుప్తాస్. ఓకే, శాతవాహనాస్ వీక్ అయిన తర్వాత అండ్ కుషానాస్ వీక్ అయిన తర్వాత నెక్స్ట్ ఇండియాలోకి వచ్చిన డైనస్టీ గుప్తా డైనస్టీ. గుప్తా డైనస్టీ కన్ఫ్రంటేటెడ్ బోత్ శాతవాహనాస్ అండ్ కుషానాస్. Which dynasty? Gupta dynasty. Guptas were actually they were the feudal lords of Satavahanas. Satavahanas కింద పనిచేసిన సామంతులు. ఓకే, శాతవాహనాస్ కింద పనిచేసిన సామంతులే ఈ గుప్తాస్. సామంతులు అంటే ఎవరు? ఇప్పుడు ఒక పెద్ద ఎంపైర్ ఉంటుంది. ఆ ఎంపైర్ని కొన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తారు. కొన్ని ప్లేస్ ఇట్లా పార్ట్స్గా డివైడ్ చేసి కొందరికి ఇచ్చేస్తారు. ఓకే, ఆ చిన్న చిన్న పార్ట్స్ని రూల్ చేసే వాళ్ళే ఈ సామంతులు. ఓకే, ఈ రూలర్స్ ఉంటారు కదా, కింగ్. ఇప్పుడు ఇండియాకి ఒక ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. ఓకే, అతను పవర్ఫుల్ కింగ్. ఇప్పుడు అతని కింద స్టేట్స్ ఉంటాయి. ఆ స్టేట్స్ని రూల్ చేసే వాళ్ళు చీఫ్ మినిస్టర్స్. ఈ చీఫ్ మినిస్టర్స్ ఎవరు? సామంతాస్. అర్థమైందా? ఇప్పుడు పిఎం ఏమో శాతవాహన రూలర్. సీఎం ఎవరు? సామంతాస్ ఆఫ్ పిఎం. ఓకే, ఇండియా మొత్తాన్ని రూల్ చేయడానికి పిఎం కొందరి దగ్గర సహాయం తీసుకుంటాడు, వాళ్ళే సీఎంస్. ఓకే, మన భాషలో చెప్పుకుంటే శాతవాహన రూలర్ తన ఎంపైర్ మొత్తాన్ని, తన సామ్రాజ్యం మొత్తాన్ని రూల్ చేయడానికి కొందరు హెల్ప్ తీసుకుంటాడు, వాళ్ళే ఎవరు? ఫ్యూడల్ లార్డ్స్ ఆర్ సామంతాస్. ఓకే, గుప్తాస్ వేర్ ద ఫ్యూడల్ లార్డ్స్ ఆఫ్ శాతవాహనాస్ అండ్ దే కన్ఫ్రంటేటెడ్ బోత్ కుషానాస్ ఎక్స్టర్నల్ పార్ట్ అండ్ శాతవాహనాస్ ఇంటర్నల్ పార్ట్. ఎక్స్టర్నల్ గా కుషానాస్ ఫైట్ చేసిరు అండ్ ఇంటర్నల్ గా శాతవాహనాస్ ఫైట్ చేసి గుప్తా డైనస్టీ ఎస్టాబ్లిష్ చేసిరు. ఓకే, గుప్తా dynasty. Who was the founder of Gupta dynasty? Sri Gupta was the founder of Gupta dynasty. Okay, ఈ గుప్తా డైనస్టీని ఫైండ్ చేసింది ఎవరు? శ్రీ గుప్తా was the founder of Gupta dynasty. Okay, Sri Gupta was semi-independent. ఓకే, పూర్తిగా ఒక పెద్ద రాజైతే కాదు. గుప్తా ఎంపైర్ కాదు, ఫస్ట్ బిగినింగ్ లో ఎంపైర్ కాదు. తన దగ్గర ఉన్న గుప్తా కింగ్డమ్ని ఇండిపెండెంట్గా ప్రకటించుకున్నాడు. బట్ అప్పటికే అతను శాతవాహనాస్ కిందనే ఉన్నాడు. ఓకే, సెమీ ఇండిపెండెంట్, పూర్తిగా ఇండిపెండెంట్ కాదు. ఓకే, సెమీ ఇండిపెండెంట్. అప్పటికి అతను శాతవాహనాస్ కిందనే కంట్రోల్లో ఉన్నాడు. కొంతవరకు కంట్రోల్లో ఉన్నాడు. ఎవరు? శ్రీగుప్తా. బట్ హీ ఎస్టాబ్లిష్డ్ గుప్తా డైనస్టీ. అప్పటికి కంట్రోల్లోనే ఉన్నాడు. హీ వాజ్ సెమీ ఇండిపెండెంట్. అతను ఒక పెద్ద రాజు కాదు. ఓకే,
not big king. Okay, Srigupta was the founder of Gupta dynasty and he was semi-independent and not big king. అతను ఒక పెద్ద రాజాది కాదు, he was semi-independent and he got the title Maharaja. He got the title Maharaja. Srigupta got the title Maharaja. Srigupta got the title Maharaja. Okay, and Gupta dynasty ruled for 200 years. 200 సంవత్సరాల వరకు ఇండియాని రూల్ చేసింది గుప్తా డైనస్టీ. ఓకే, శ్రీగుప్తా వాజ్ ద ఫౌండర్ ఆఫ్ గుప్తా డైనస్టీ అండ్ హీ వాజ్ సెమీ ఇండిపెండెంట్. పూర్తిగా ఇండిపెండెంట్ కాదు, అప్పటికి అతను శాతవాహనస్ కిందనే కొంతవరకు కంట్రోల్లో ఉన్నాడు. ఓకే, అండ్ హీ గాట్ ద టైటిల్ మహారాజా. నెక్స్ట్ కింగ్ ఎవరు? ఘటోత్కచ. ఓకే, ఘటోత్కచ స్పెల్లింగ్ మిస్టేక్ ఉండొచ్చు. శ్రీగుప్తా 275 AD నుండి 300 AD వరకు గుప్తా డైనస్టీకి రూలర్ గా ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ ఎవరు? ఘటోత్కచ. ఇతను 300 AD నుండి 320 AD వరకు గుప్తా డైనస్టీకి సెకండ్ రూలర్. సెకండ్ రూలర్. ఫస్ట్ ఫౌండర్ ఎవరు? శ్రీగుప్తా, సెమీ ఇండిపెండెంట్, మహారాజా టైటిల్. ఓకే, he got the title Maharaja. ఓకే, శ్రీగుప్తా got the title Maharaja. నెక్స్ట్ వన్ ఎవరు? ఘటోత్కచ. and he was also semi independent. అప్పటికి వీళ్ళు ఫ్యూడల్ లార్డ్స్ గానే కొంతవరకు ఉన్నారు. సెమీ ఇండిపెండెంట్ ఫ్యూడల్ లార్డ్. ఓకే, ఫ్యూడల్ లార్డ్స్ లాగానే ఉన్నారు. ఇతను కూడా ఫ్యూడల్ లార్డ్స్ లాగానే ఉన్నారు. ఓకే, బట్ డైనస్టీ మాత్రం ఎస్టాబ్లిష్ చేసింది. ఓకే, ఇతను కూడా కొంతవరకు ఫ్యూడల్ లార్డ్ లాగానే ఉన్నాడు. ఫ్యూడల్ లార్డ్ ఆఫ్ విచ్ డైనస్టీ? శాతవాహనాస్. ఓకే, శాతవాహనాస్. ఓకే, ఘటోత్కచ was also semi independent and he also got the title Maharaja. అతను కూడా టైటిల్ ఉంది. ఏ టైటిల్? మహారాజా. ఓకే, ఘటోత్కచ అండ్ శ్రీగుప్తా ఇద్దరికి సెమీ ఇండిపెండెంట్. దే వర్ ద ఫ్యూడల్ లార్డ్స్ ఆఫ్ శాతవాహనాస్, బట్ కింగ్డమ్ ని ఎస్టాబ్లిష్ చేసిరు, గుప్తా కింగ్డమ్. ఓకే, శ్రీగుప్తా 275 AD to 300 AD. AD అంటే ఏంది? ఆఫ్టర్ ద బర్త్ ఆఫ్ క్రైస్ట్, ద టైం పీరియడ్ ఆఫ్టర్ ద బర్త్ ఆఫ్ క్రైస్ట్. బిఫోర్ ద బర్త్ ఆఫ్ క్రైస్ట్ అది బీసీలో నడుస్తుంది. ఆఫ్టర్ ద బర్త్ ఆఫ్ క్రైస్ట్ అది ఏడీలో నడుస్తుంది. బీసీ అన్న రెండు ఒకటి. ఓకే, బీసీ అన్న రెండు ఒకటే, ఏడి అన్న సిఈ అన్న రెండు ఒకటి. ఓకే, ఘటోత్కచ టైం పీరియడ్ ఏంది? 300 AD to 320 AD. ఓకే, సెకండ్ రూలర్. థర్డ్ రూలర్ ఎవరు? చంద్రగుప్త 1. టైం పీరియడ్ 300. ఓకే, 320 AD to 335 AD. ఓకే, చంద్రగుప్త 1 గుప్తా కింగ్డమ్ ని ఎంపైర్ దిశగా తీసుకువెళ్ళడానికి ఇతని కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువగా ఉంది. ఎవరి కాంట్రిబ్యూషన్? చంద్రగుప్త 1 గుప్తా కింగ్డమ్ నుంచి గుప్తా ఎంపైర్ లోకి డిజైన్ చేయడానికి. కింగ్డమ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎంపైర్. ఓకే, కింగ్డమ్ అండ్ ఎంపైర్ అనేది చాలా ఎక్కువ ఏరియా వరకు ఎక్స్పాండ్ అయి ఉంటుంది అండ్ ఇట్ ఈస్ పవర్ఫుల్ వెన్ కంపేర్డ్ టు కింగ్డమ్. ఓకే, వీళ్ళిద్దరు ఉన్నప్పుడు గుప్తా కింగ్డమ్, గుప్తా ఎంపైర్ డిజైన్ చేయడానికి చంద్రగుప్త 1 చాలా కష్టపడ్డాడు. స్ట్రాంగ్ గుప్తా ఎంపైర్ డిజైన్ చేయడానికి, ఇతని కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువగా ఉన్నాయి దాంట్లో. ఓకే, గుప్తాస్ వేర్ వైశ్యాస్. ఇతను ఏ వర్ణానికి చెందిన వాళ్ళు? గుప్తాస్ అందరు ఏ వర్ణానికి చెందిన వాళ్ళు? వైశ్యాస్. ఓకే, వైశ్యాస్. సో దే హ్యాడ్ టు ప్రూవ్ దట్ దే బిలాంగ్ టు అప్పర్ వర్ణ. వైశ్యాస్ అనేది లోవర్ వర్ణ,
ఓకే, అప్పర్ వర్ణ ఏంది? బ్రహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్, శూద్రాస్. అది సీక్వెన్స్. ఫస్ట్ టాప్లో ఉన్నది బ్రహ్మిన్స్, తర్వాత క్షత్రియాస్, దాని తర్వాత వైశ్యాస్, దాని తర్వాత శూద్రాస్. Guptas belongs to Vaishyas. Guptas belongs to Vaishyas. So they had to prove that they belong to upper Varna. Okay? Guptas had to prove. They had to prove that they belong to upper Varna. వాళ్ళు అప్పర్ వర్ణాకి చెందిన వాళ్ళని ప్రూవ్ చేసుకోవాలి వాళ్ళు. ఓకే, వాళ్ళు వైశ్యాస్ అంటే అప్పర్ వర్ణం అంటే ఏంటి? క్షత్రియాస్. వాళ్ళు క్షత్రియులని ప్రూవ్ చేసుకోవాలి. గుప్తాస్ క్షత్రియులని ప్రూవ్ చేసుకోవాలి. దే హ్యాడ్ టు ప్రూవ్ దట్ దే బిలాంగ్ టు అప్పర్ వర్ణ. సో దానికోసం చంద్రగుప్త వన్ ఏం చేసిందంటే మ్యాట్రిమోనియల్ రిలేషన్ with Lichavi princess. Lichavi Kshatriya princess. Kshatriya. Okay? Kshatriya యువరాణిని మ్యారేజ్ చేసుకున్నాడు. క్షత్రియ ప్రిన్సెస్. ఇతను లిచ్చవికి చెందిన క్షత్రియ వర్ణానికి చెందిన ఒక ప్రిన్సెస్ ని మ్యారేజ్ చేసుకున్నాడు. ఓకే, తను వైశ్య. ఓకే, తను వైశ్య వర్ణానికి చెందినవాడు. బట్ అతను లిచ్చవి ప్రిన్సెస్, ఆమె ఒక క్షత్రియుడు. ఆ క్షత్రియని చంద్రగుప్త వన్ మ్యారేజ్ చేసుకున్నాడు. అండ్ దే గివెన్ మోర్ ల్యాండ్ గ్రాంట్స్. టు బ్రహ్మిన్స్. బ్రహ్మిన్స్ కి ల్యాండ్ గ్రాంట్స్ ఇచ్చిర్రు, అంటే ఫ్రీగా ల్యాండ్ ఇవ్వడం. ఫ్రీగా ల్యాండ్స్ ఇచ్చిర్రు. ఎవరికి? బ్రహ్మిన్స్ కి. ఎందుకు ఇచ్చిర్రు? బ్రహ్మిన్స్ కి ఒకవేళ వాళ్ళు ల్యాండ్స్ ఇస్తే బ్రహ్మిన్స్ కన్సిడర్డ్ గుప్తాస్ యాజ్ క్షత్రియాస్. ఓకే, వాళ్ళకి ల్యాండ్ ఇవ్వడం వల్ల వీళ్ళు ఏం చేసిర్రు? బ్రహ్మిన్స్ కన్సిడర్డ్ they declared Guptas as Kshatriyas. Okay, బ్రహ్మిన్స్ కి ల్యాండ్స్ ఇవ్వడం వల్ల బ్రహ్మిన్స్ ఏం చేసిర్రు? గుప్తాస్ అందరూ కూడా, గుప్తా రూలర్స్ అందరూ కూడా క్షత్రియులే అని డిక్లేర్ చేసిర్రు. ఎందుకంటే బ్రహ్మిన్స్ వర్ సుపీరియర్. అప్పుడు గుప్తా టైం రేంజ్ లో బ్రహ్మిన్స్ వర్ సుపీరియర్. వాళ్ళ మాటను ఎవరు కాదను. సో వాళ్ళు ఏం చెప్తే అది నమ్ముతారు. సో వీళ్ళకి ల్యాండ్ గ్రాంట్స్ ఇవ్వడం వల్ల గుప్తా రూలర్స్ అందరూ కూడా క్షత్రియులే అని వీళ్ళు డిక్లేర్ చేస్తారు. ఎవరు? బ్రాహ్మిన్స్. ఈ రెండు ప్రిన్సిపల్స్ ఎవరు ఫాలో చేశారు? చంద్రగుప్త వన్ ఫాలోడ్ మ్యాట్రిమోనియల్ రిలేషన్ దట్ హీ మ్యారీడ్ లిచ్చవి క్షత్రియ ప్రిన్సెస్. క్షత్రియ వర్ణానికి చెందిన ఒక యువరాణిని మ్యారేజ్ చేసుకున్నాడు. అండ్ బ్రహ్మిన్స్ కి ఫ్రీ ల్యాండ్స్ ఇచ్చిండు. ఫ్రీ ల్యాండ్స్ ఇవ్వడం వల్ల బ్రహ్మిన్స్ డిక్లేర్డ్ గుప్తా రూలర్స్ యాజ్ క్షత్రియాస్. ఓకే, దిస్ ఈస్ అబౌట్ చంద్రగుప్త వన్. తర్వాత ఇతని కొడుకు ఎవరు? సముద్రగుప్త. ఓకే, ఫోర్త్ రూలర్. సముద్రగుప్త. టైం లైన్ ఎప్పటి నుంచి? 335 AD to 380 AD. ఓకే, దిస్ ఇస్ ద టైం పీరియడ్ ఆఫ్ సముద్రగుప్త. ఓకే, గుప్తా ఎంపైర్ ని గుప్తా ఎంపైర్ ఎక్స్పాన్షన్. ఓకే, గుప్తా ఎంపైర్ ఒక లార్జ్ ఏరియా వరకు ఎక్స్పాండ్ చేసింది ఎవరంటే సముద్రగుప్త. గుప్తా ఎంపైర్ ని స్ట్రాంగ్ చేసిన ఎవరు? చంద్రగుప్త వన్. ఓకే, గుప్తా ఎంపైర్ ని స్ట్రాంగ్ చేసింది చంద్రగుప్త వన్. అండ్ సముద్రగుప్త ఆ ఎంపైర్ ని చాలా ఏరియా వరకు ఎక్స్పాండ్ చేసింది. ఓకే, చాలా పెద్ద ఏరియా వరకు ఎక్స్పాండ్ చేసింది ఎవరు? సముద్రగుప్త. చాలా పెద్ద ఏరియా వరకు ఎక్స్పాండ్ చేసింది ఎవరు? సముద్రగుప్త. గుప్తా ఎంపైర్ ఎక్స్పాన్షన్ లో లార్జ్ రోల్ ప్లే చేసిండు. లార్జ్ రోల్ అండ్ స్ట్రాంగ్ రోల్, పవర్ఫుల్ రోల్ ప్లే చేసిండు. ఓకే,
స్ట్రాంగ్ రోల్ ప్లే చేసిండు. ఎవరు? సముద్రగుప్త. ఇతను ఎక్స్పాండ్ చేయడానికి ఫాలో అయిన స్ట్రాటజీ, అశోకుడు ఫాలో అయిన స్ట్రాటజీ దానికి మొత్తం ఆపోజిట్గా ఉంది. అశోకుడు ఏం ఫాలో అయ్యిండు? నాన్ వైలెన్స్. బట్ సముద్రగుప్త మొత్తం వార్ అండ్ వైలెన్స్. ఓకే, ఈ ఎక్స్పాన్షన్ కొరకు అశోకుడు ఏం చేసిండు? అశోక ఫాలోడ్ నాన్ వైలెన్స్ అండ్ ధమ్మ పాలసీ. ఓకే, ధమ్మ పాలసీ. బట్ సముద్రగుప్త ఏం ఫాలో అయ్యాడు? వార్ అండ్ వైలెన్స్. ఓకే, గుప్తా ఎంపైర్ ఎక్స్పాండ్ చేసుకోవడానికి సముద్రగుప్త ఫాలో అయిన స్ట్రాటజీ టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ అశోక స్ట్రాటజీ. అశోక ఏం ఫాలో అయ్యాడు? నాన్ వైలెన్స్ అండ్ ధమ్మ పాలసీ. సముద్రగుప్త ఏం ఫాలో అయ్యాడు? వార్ అండ్ వైలెన్స్, యుద్ధం చేస్తా అండ్ హింస, ఈ రెండింటిని ఫాలో అయ్యాడు. ఎవరు? సముద్రగుప్త. అండ్ సముద్రగుప్త గాట్ ద టైటిల్ మహారాజాధిరాజా. అంటే రాజులకే రాజు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? సముద్రగుప్త కింద ఇంకా చాలా మంది లార్డ్స్ అండ్ కింగ్స్ ఉన్నారు, ఫ్యూడల్ లార్డ్స్ అండ్ కింగ్స్ ఉన్నారు. మహారాజాది రాజా, రాజులకే రారాజు. ఓకే, సముద్రగుప్త గాట్ ద టైటిల్ రాజాది రాజా, రాజులకే రాజు. అండ్ దిస్ టైటిల్ ప్రూవ్స్ దట్ he had many kings under him many lords అంటే feudal lords are kings. okay, lords, okay, only kings. okay, అతని కింద అతని ఆధీనంలో చాలా మంది కింగ్స్ ఉండేవాళ్ళని అర్థం. మహారాజాది రాజా టైటిల్ is given to సముద్రగుప్త. ఓకే ఫ్రెండ్స్, నోట్ డౌన్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు మనం సముద్రగుప్త తన ఎక్స్పాన్షన్ ని ఎలా కొనసాగించిండు, ఓకే, గుప్తా ఎంపైర్ ని ఎలా ఎక్స్పాండ్ చేసిండు, ఎలా ఎక్కువ ఏరియా వరకు ఎక్స్పాండ్ చేసిండు, అది మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, బిఫోర్ దట్ నోట్ డౌన్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, ఓకే, నెక్స్ట్ ఏంటి? ఎక్స్పాన్షన్. మరి ఎలా ఎక్స్పాండ్ చేసిండు? ఇట్ ఈస్ 5 ways. 5 విధాలుగా ఎక్స్పాన్షన్ కొనసాగించండు. ఓకే, ఇది రెండవ తీసుకున్నాగా. Okay, first one, Ganga Yamuna Doab. Ganga Yamuna Doab region lo 5 kings ni defeat చేసిండు. Not 5 kings, 9 kings. 9 kings were defeated. ఓకే, గంగా యమున నదులు. ఓకే, ఇక్కడ ఈ రీజియన్ లో. ఓకే, నాట్ దిస్ రీజియన్. ఓకే, డోబ్ రీజియన్ అంటే 2 నదులు కలిసే చోటు. డోబ్ రీజియన్ అంటే ఈ ఏరియా ఉందిగా, ఈ ఏరియా, ఇది డోబ్ రీజియన్. ఇక్కడ
ఎంతమంది కింగ్స్? ఇది గంగా యమున డోఆబ్, గంగా యమున డోఆబ్. ఇక్కడ 9 కింగ్స్ ని డిఫీట్ చేసిండు, 9 కింగ్స్ ని డిఫీట్ చేసిండు ఈ ఏరియాలో. సో నార్త్ మొత్తం తన కంట్రోల్లోకి వచ్చేస్తుంది, నార్త్ మొత్తం తన కంట్రోల్లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ నేపాల్, అస్సాం అండ్ రిపబ్లిక్స్ ఆఫ్ పంజాబ్, రిపబ్లిక్స్ ఆఫ్ పంజాబ్. ఈ రీజియన్ లో 5 కింగ్స్ ని డిఫీట్ చేసిండు, 5 కింగ్స్ ని ఓడించిండు. చూసిరా? ఇప్పుడు ఎక్కడికి వచ్చిండు? ఇక్కడ ఈ రీజియన్ నేపాల్, అస్సాం అండ్ ఇక్కడ పంజాబ్. ఈ రీజియన్స్ లో ఇప్పుడు ఇది నేపాల్, అస్సాం, ఇక్కడ పంజాబ్. ఇప్పుడు ఈ రీజియన్ లో 5 కింగ్స్ ని, 5 రాజులను డిఫీట్ చేసిండు. ఓకే, ఇప్పుడు ఈస్టర్న్ పార్ట్ కూడా మొత్తం తన కంట్రోల్లోకి వచ్చేసింది. ఓకే, నార్త్ అయితే మొత్తానికి వచ్చేసింది, నార్త్ కూడా వచ్చేసింది అండ్ ఈస్ట్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ వింధ్యా రీజియన్. వింధ్యా రీజియన్ లో అథావిక కింగ్డమ్ ఉంటుంది, అథావిక రాజ్యం, అథావిక రాజ్. ఇదొక ఫారెస్ట్ కింగ్డమ్, ఇదొక ఫారెస్ట్ కింగ్డమ్, ఇదొక ఫారెస్ట్ కింగ్డమ్. ఇక్కడ కూడా రాజులను డిఫీట్ చేసిండు, డిఫీట్. ఇది ఏ రీజియన్? ఓకే, గుజరాత్. ఓకే, ఇది వింధ్యా రీజియన్, వింధ్యా రీజియన్. అంటే ఇప్పుడు సెంట్రల్ కూడా తన ఆధీనంలోకి వచ్చేసింది. నెక్స్ట్ వన్ సౌత్ ఇండియా. సౌత్ ఇండియాలో 12 కింగ్స్ ని డిఫీట్ చేసిండు, 12 కింగ్స్. మనం డీటెయిల్ గా పోవట్లేదు, ఎందుకంటే ఇట్ ఈస్ ఓన్లీ ఎన్సీఆర్టీ. ఓకే, ఎన్సీఆర్టీ అయిన తర్వాత నెక్స్ట్ కోర్స్లో నెక్స్ట్ ఇంకో కోర్స్ నేను తీసుకొస్తాను, దాంట్లో చాలా డీటెయిల్గా ఉంది. ఇది ఓన్లీ ఎన్సీఆర్టీ, ఓన్లీ ఫర్ ద బేసిక్స్ అండర్స్టాండింగ్. ఓకే, దట్స్ వై ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు డీపర్ ఇన్ టు ద కాన్సెప్ట్. ఓకే, డీపర్గా పోవట్లేదు, ఎందుకంటే ఇట్ ఈస్ ఓన్లీ బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీస్, ఓన్లీ బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీస్. ఓకే, దీస్ ఆర్ ద ఫండమెంటల్ ఆర్ బేసిక్ నాలెడ్జ్. ఓకే, ఫండమెంటల్ ఆర్ బేసిక్. ఓకే, 12 కింగ్స్ ని సౌత్ ఇండియాలో డిఫీట్ చేసిండు, ఇంక్లూడింగ్ పల్లవాస్, అండ్ తమిళనాడుకు చెందిన కాంచీ రూలర్స్, వీళ్ళందరినీ డిఫీట్ చేసిండు. ఓకే, సౌత్ ఇండియా. ఇక్కడ పల్లవాస్ ఉంటారు, ఇక్కడ పల్లవాస్. ఓకే, ఈ ఏరియాలో పల్లవాస్ ఉంటారు, పల్లవాస్. సౌత్ ఇండియా మొత్తం కూడా డిఫీట్ చేసాడు. ఓకే, ఈ పల్లవాస్ ని డిఫీట్ చేయగానే చోలాస్ రైజ్డ్. ఎందుకంటే చోలాస్ ఆర్ ద సబార్డినేట్స్ ఆఫ్ పల్లవాస్. సో పల్లవాస్ వీక్ ఆర్ వాళ్ళ డైనెస్టీ ఎండ్ కాగానే వాళ్ళ సబార్డినేట్స్ అయినా చోలాస్ ఆటోమేటికలీ రైజ్ అవుతారు. ఓకే, ఇప్పుడు సముద్రగుప్త పల్లవాస్ ని డిఫీట్ చేసినప్పుడు చోలాస్ రైజ్ అయ్యారు, ఎందుకంటే ఈ చోలాస్ అందరూ కూడా పల్లవాస్ యొక్క సామంతులు. సో వీళ్ళు డైనెస్టీ ఎండ్ కాగానే చోలాస్ రైజ్ అవుతారు, అది జరగాల్సింది. ఓకే, అండ్ కాంచీ రూలర్స్ కూడా డిఫీట్ చేసిండు. సౌత్ ఇండియా మొత్తం డిఫీట్ చేసిండు అన్నట్టు, సౌత్ ఇండియా మొత్తం డిఫీట్ చేసిండు. బట్ ఇక్కడ ఇంకొక ఏరియా ఉంది, ఇక్కడ చూడండి, ఇది ఓకే ఈ ఏరియా ఇది సాకాస్ వెస్టర్న్ సెక్టర్ అంటారు కదా, వెస్టర్న్ సెక్టర్. అండ్ ఈ ఏరియా ఎవరి చేతిలో ఉంది? వాకాటకాస్. ఈ ఏరియా మొత్తం ఆల్రెడీ ఇప్పుడు సముద్రగుప్త ఆక్రమించుకున్నారు. ఓకే, సాకాస్ ని అండ్ వాకాటకాస్ ని కూడా డిఫీట్ చేసింది. డిఫీటెడ్ వీళ్ళని కూడా డిఫీట్ చేసిండు. సాకాస్ ని అండ్ వాకాటకాస్ కూడా డిఫీట్ చేసిండు. సో ఇప్పుడు ఇండియా మొత్తం ఆక్రమించుకున్నాడు, ఇండియా మొత్తం, హోల్ కంట్రీ
కాంక్వైర్డ్ బై సముద్రగుప్త. అండ్ ఇక్కడ ఈ ఏరియాలో ఆఫ్ఘనిస్తాన్ కూడా, ఓకే, నాట్ ఇన్ దిస్ రీజియన్, ఓకే, ఈ రీజియన్ కాదు, బట్ ఆఫ్ఘనిస్తాన్ కూడా ఆక్రమించుకున్నాడు. నార్త్లో ఆఫ్ఘనిస్తాన్ కూడా ఆక్రమించుకున్నాడు. హోల్ ఇండియాని సముద్రగుప్త ఆక్రమించుకున్నాడు. అండ్ వెస్టర్న్ historians call him as Napoleon of the East. But this is not correct. ఎందుకంటే సముద్రగుప్త ఎప్పుడు ఉన్నాడు? సముద్రగుప్త 335 AD టు 380 AD వరకు ఉన్నాడు. అప్పుడెప్పుడో ఉన్నాడు. ఓకే, 300 ఇయర్స్ అంటే మినిమం 1800 ఇయర్స్ ఏగో, 1700 ఇయర్స్, 17 నా 300 నో, ఓకే, 20 24 ఓకే, ఇట్ ఈస్ 1800 ఇయర్స్ ఏగో సముద్రగుప్త ఉన్నాడు. నెపోలియన్ ఎప్పుడు ఉన్నాడు? సముద్రగుప్త తర్వాత వచ్చింది నెపోలియన్ కేమ్ ఆఫ్టర్ ద సముద్రగుప్త. నెపోలియన్ అండ్ సముద్రగుప్త వీళ్ళిద్దరిలో ఫస్ట్ జన్మించింది సముద్రగుప్త. నెపోలియన్ తర్వాత వచ్చాడు. యాక్చువల్లీ నెపోలియన్ ఏమనాలి? సముద్రగుప్త ఆఫ్ ది వెస్ట్ అని చెప్పాలి. ఓకే, సముద్రగుప్త అని ఏమనాలి? సముద్రగుప్త కాదు, ఎందుకంటే సముద్రగుప్త ముందు వచ్చిండు. ఎంత కాంపేర్ చేసుకున్నాడు, ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు. అండ్ ఇంకొకటి చూడండి, ఇక్కడ చూడండి, సముద్రగుప్త వాళ్ళ కోర్ట్ పోయేట్ ఎవరు? సముద్రగుప్తాస్ కోర్ట్ పోయేట్ ఎవరు? హరిసేన్. ఈ హరిసేన్ అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ రాయిస్తాడు. అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ రాయిస్తాడు. ఈ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ లో అతను ఏం రాయించిందంటే అబౌట్ వార్ డీటెయిల్స్, అతను చేసిన వార్ డీటెయిల్స్ మొత్తం ఆ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ లో ఉంది. అతను 100 యుద్ధాలు చేసిండు, 100 వార్స్, అండ్ లాస్ట్ నన్. ఓకే, పిల్లర్ ఇన్స్క్రిప్షన్ లో ఏముందంటే అతను 100 యుద్ధాలు చేసిండు, దాంట్లో ఒక్కటి కూడా ఓడిపోలేదు. అది ఏ ఇన్స్క్రిప్షన్ ఉంది? అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ లో ఉంది. ఎవరు చేయించారు? హరిసేన్ చేయించారు. హరిసేన్ ఎవరు? కోర్ట్ పోయెట్ ఆఫ్ సముద్రగుప్త. ఓకే, వెస్టర్న్ హిస్టోరియన్స్ ఇతన్ని నెపోలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు. బట్ అది తప్పు, ఎందుకంటే నెపోలియన్ కంటే ముందు వచ్చింది సముద్రగుప్త. సో నెపోలియన్ ఏమనాలి? సముద్రగుప్త ఆఫ్ వెస్ట్ అని చెప్పాలి. బట్ అలా జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మనకు కాళిదాసుని ఏమంటారు? ఓకే, ఈ టాపిక్ రిలేటెడ్ కాదు. కాళిదాసుని ఏమంటారు? షేక్స్పియర్ ఆఫ్ ఇండియా అంటారు. బట్ షేక్స్పియర్ కంటే ముందు వచ్చింది ఎవరు? కాళిదాస. సో షేక్స్పియర్ ఏమనాలి? కాళిదాస ఆఫ్ ఇంగ్లాండ్ అని చెప్పాలి. బట్ అంత రిటర్న్ జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నోట్ డౌన్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, నెక్స్ట్ ఫారెన్ రిలేషన్స్ ఆఫ్ సముద్రగుప్త. నెక్స్ట్ ఏది? ఫారెన్ రిలేషన్స్ ఆఫ్ సముద్రగుప్త. ఫారెన్ రిలేషన్స్ ఆఫ్ సముద్రగుప్త. ఫారెన్ రిలేషన్స్ ఆఫ్ సముద్రగుప్త. Okay. ఓకే, కొన్ని చైనీస్ సోర్సెస్ ఏం చెప్తాయంటే, ఏం చెప్తాయి? శ్రీలంకకు చెందిన ఒక రాజు ఉంటాడు, మేఘవర్మన్.
శ్రీలంకకు చెందిన ఒక రాజు ఉంటాడు, అతని పేరు మేఘవర్మన్. శ్రీలంకకు చెందిన ఒక రాజు ఉంటాడు, అతని పేరు మేఘవర్మన్. అండ్ హీ వాంటెడ్ టు బిల్డ్ బుద్ధిస్ట్ మానిస్టరీ. He wanted to build Buddhist monastery in Gaya. గయా ఎక్కడ ఉంది? బీహార్. ఇది ఎక్కడ ఉంది? బీహార్. బీహార్ ఎవరి కంట్రోల్ ఉంది? సముద్రగుప్త. సో అతను బుద్ధిస్ట్ మానెస్టరీ బీహార్ లో కట్టాలని అనుకుంటున్నాడు, అదే గయా రీజియన్ లో కట్టాలని అనుకుంటున్నాడు. గయా ఎవరి కంట్రోల్ ఉంది? సముద్రగుప్త కంట్రోల్ ఉంది. సో హీ హ్యాడ్ టు టేక్ పర్మిషన్ తీసుకోవాలి. ఎవరి దగ్గర నుండి? సముద్రగుప్త నుండి. ఎవరి దగ్గర నుండి? సముద్రగుప్త నుండి. ఓకే, సముద్రగుప్త గ్రాంటెడ్ పర్మిషన్, గ్రాంటెడ్, అండ్ దే బిల్ట్ బుద్ధిస్ట్ మానిస్టరీ ఇన్ గయా. ఓకే, మేఘవర్మన్ అనే శ్రీలంకకు చెందిన రాజు. ఓకే, శ్రీలంకకు చెందిన రాజు మేఘవర్మన్ అనే శ్రీలంక. ఇక్కడ ఉంది శ్రీలంక. ఈ శ్రీలంకకు చెందిన రాజు ఈ వాంటెడ్ టు బిల్డ్ బుద్ధిస్ట్ మానిస్టరీ ఎట్ గయా. గయా ఎవరి కంట్రోల్లో ఉంది? సముద్రగుప్త కంట్రోల్ ఉంది. ఇక్కడ ఎవరు ఉన్నారు శ్రీలంకలో? మేఘవర్మన్. గయాలో ఎవరు ఉన్నారు? సముద్రగుప్త. ఓకే, మేఘవర్మన్ వాంటెడ్ టు బిల్డ్ బుద్ధిస్ట్ మానిస్టరీ ఎట్ గయా. గయాలో ఏం జరిగింది? బుద్ధ గాట్ ఎన్లైటెండ్. ఓకే, బుద్ధునికి నాలెడ్జ్, జ్ఞానం వచ్చింది. ఎన్లైట్మెంట్ ఎక్కడైంది? గయా. ఓకే, ఆ రీజియన్లో మేఘవర్మన్ వాంటెడ్ టు బిల్డ్ బుద్ధిస్ట్ మానిస్టరీ. సో ఇతను సముద్రగుప్త నుండి పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే గయా ఎవరి ఆధీనంలో ఉంది? సముద్రగుప్త ఆధీనంలో. సో సముద్రగుప్త గ్రాంటెడ్ పర్మిషన్ అండ్ మేఘవర్మన్ బిల్డ్ Buddhist monastery at Gaya, and it doesn't prove that Sri Lanka was under the control of Samudragupta. అతను పర్మిషన్ తీసుకొని, మేఘవర్మన్ పర్మిషన్ తీసుకొని అక్కడ బుద్ధిస్ట్ మానిస్టరీ కట్టిండు అంతే. అండ్ వి డోంట్ హ్యావ్ ఎనీ ఎవిడెన్స్. మన దగ్గర ఏం ఎవిడెన్స్ లేదు. వి డోంట్ హ్యావ్ ఎవిడెన్స్ that proves Sri Lanka was under the control of Samudragupta. Only మేఘవర్మన్ పర్మిషన్ తీసుకొని గయాలో బుద్ధిస్ట్ మానిస్టరీ కట్టిండు అంతే. అండ్ వి డోంట్ హ్యావ్ ఎనీ ఎవిడెన్స్ దట్ ప్రూవ్స్ శ్రీలంక వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సముద్రగుప్త. శ్రీలంక సముద్రగుప్త కంట్రోల్లో ఉంది అనే ఎవిడెన్స్ మన దగ్గర లేదు అంతే. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సముద్రగుప్త. ఓకే ఫ్రెండ్స్, నోట్ డౌన్. ఓకే, నెక్స్ట్ వన్, లాస్ట్ రూలర్, లాస్ట్ పవర్ఫుల్ రూలర్ ఎవరు? చంద్రగుప్త II. He is also known as విక్రమాదిత్య. ఎందుకు విక్రమాదిత్య? బికాస్ చంద్రగుప్త II పర్ఫార్మ్ అశ్వమేధ యాగం పర్ఫార్మ్ చేసింది కాబట్టి చంద్రగుప్త II got the title విక్రమాదిత్య బికాస్ చంద్రగుప్త II పర్ఫార్మ్ అశ్వమేధ యాగం. ఓకే, and Chandragupta II got the qualities of his grandfather and father. ఇతని ఫాదర్ ఎవరు? సముద్రగుప్త. ఇప్పుడు చంద్రగుప్త I ఎవరు? ఇతని తాత. చంద్రగుప్త I ఎవరు? ఇతని తాత. సముద్రగుప్త ఎవరు? ఫాదర్. ఓకే, Samudragupta was a father of Vikramaditya and Chandragupta I was a grandfather of Vikramaditya. ఈ ఇద్దరి దగ్గర నుండి ఇతని క్వాలిటీస్ ఏంది? మ్యాట్రిమోనియల్ అలయన్స్, మ్యాట్రిమోనియల్ రిలేషన్స్. ఓకే, మ్యాట్రిమోనియల్ రిలేషన్. ఓకే, గుప్తా ఎంపైర్ ఎక్స్పాండ్ చేయడానికి అండ్
క్షత్రియులను ప్రూవ్ చేసుకోవడానికి అతను మ్యాట్రిమోనియల్ రిలేషన్ స్టార్ట్ చేసిండు. అండ్ సముద్రగుప్త వాజ్ అ బాడ్ జనరల్, చాలా యుద్ధాలు చేసిండు, ఒక్కటి కూడా ఓడిపోలేదు. ఈ ఇద్దరి దగ్గర నుండి చంద్రగుప్తకి విక్రమాదిత్య టూకి అవే క్వాలిటీస్ వచ్చాయి, అవే క్వాలిటీస్. ఓకే, తండ్రి దగ్గర నుండి అండ్ తాత దగ్గర నుండి వాళ్ళకి ఏ క్వాలిటీస్ ఉన్నాయో అవే క్వాలిటీస్ చంద్రగుప్త టూకి వచ్చింది. చంద్రగుప్త టూ అంటే విక్రమాదిత్య. తండ్రి ఏం చేసేటోడు? వార్ జనరల్ అంటే యుద్ధాలు చేసేటోడు. తండ్రి ఏం చేసేటోడు? యుద్ధాలు చేసేటోడు. ఓకే, ఆ యుద్ధ టెక్నిక్స్, వార్ టెక్నిక్స్ అని కూడా చంద్రగుప్త టూకి వచ్చింది. తాత దగ్గర నుండి ఏమొచ్చాయి? మ్యాట్రిమోనియల్ రిలేషన్, స్ట్రాంగ్ డిప్లొమసీ. ఓకే, స్ట్రాంగ్ డిప్లొమేట్. ఇతను ఒక స్ట్రాంగ్ డిప్లొమేట్. ఈ డిప్లొమసీ అండ్ వార్ టెక్నిక్స్ రెండు కూడా చంద్రగుప్త టూకి వచ్చినాయి. చంద్రగుప్త టూకి రెండు వచ్చినాయి. ఓకే, అయితే సముద్రగుప్త శాకాస్ని అండ్ వాకాటకాస్ని డిఫీట్ చేసిండు. బట్ ఆక్రమించుకోలేదు. ఓకే, వాళ్ళ రూలర్స్తోనే రూల్ చేయమని చెప్పేసిండు. సాకాస్ని అండ్ వాకాటకాస్ని రెండింటిని డిఫీట్ చేసిండు, బట్ కబ్జా చేయలేదు, తీసుకోలేదు, తన ఆధీనంలోకి డైరెక్ట్ కంట్రోల్లోకి తీసుకోలేదు. ఓకే, సముద్రగుప్త సాకాస్ని డిఫీట్ చేసిండు, వాకాటకాస్ కూడా డిఫీట్ చేసిండు, బట్ డైరెక్ట్ తన కంట్రోల్లోకి తీసుకోలేదు. బట్ దీస్ టూ రీజియన్స్ ఆర్ ఇన్ ఇండైరెక్ట్ కంట్రోల్, ఇండైరెక్ట్ రూల్లో ఉన్నాయి, బట్ డైరెక్ట్ రూల్లో లేవు. ఓకే, సముద్రగుప్త సాకాస్ని వాకాటకాస్ని డిఫీట్ చేసిండు, బట్ ఆ రెండు కూడా తన డైరెక్ట్ కంట్రోల్లోకి పెట్టుకోలేదు, డైరెక్ట్ రూల్ చేయలేదు. వాళ్ళ చేతనే రూల్ చేయించిండు, బట్ వాళ్ళలో వచ్చిన కొంత ఇన్కమ్ మళ్ళీ సముద్రగుప్తకు పంపించాలి. ఓకే, అది సముద్రగుప్త టైంలో. బట్ చంద్రగుప్త టూ వచ్చేసరికి ఈ రెండు రీజియన్స్ మళ్ళీ స్ట్రాంగ్ అయిపోయినాయి. ఏ రీజియన్స్? సాకాస్ అండ్ వాకాటకాస్. ఈ రెండు రీజియన్స్ చంద్రగుప్త టూ టైంకి మళ్ళీ స్ట్రాంగ్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ రెండింటిని ఓడించారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒక ప్లాన్ వేయాలి. వేసి ఆ రెండింటిని ఓడించాలి. చంద్రగుప్త టూ వార్ టెక్నిక్స్ యూజ్ చేస్తాడు, మ్యాట్రిమోనియల్ టెక్నిక్స్ రెండు యూజ్ చేస్తాడు. వార్ టెక్నిక్స్ అండ్ మ్యాట్రిమోనియల్ టెక్నిక్స్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఈ నోట్ చేసుకోండి. ఓకే, చూడండి, ఇతను ఏం చేశాడంటే ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు? సాకాస్. ఇక్కడ ఎవరున్నారు? వాకాటకాస్. ఈ ఏరియా మొత్తం ఎవరిది? ఈ ఏరియా మొత్తం ఎవరిది? ఇది మిగతా ఎవరిది? చంద్రగుప్త టూ. ఓకే, అయితే ఇది ఏం చేసిందంటే వాకాటకాస్ తోని మ్యాట్రిమోనియల్ రిలేషన్స్ పెట్టుకున్నాడు. ఓకే, చంద్రగుప్త టూ ఎస్టాబ్లిష్డ్ మ్యాట్రిమోనియల్ రిలేషన్ విత్ వాకాటక. ఈ వాకాటకతోని మ్యాట్రిమోనియల్ రిలేషన్ పెట్టుకున్నాడు. తన డాటర్ అయిన చంద్రగుప్త టూకి ఒక డాటర్ ఉంటుంది. ఆ డాటర్ పేరు ఏంది? ప్రభావతి. ఈ ప్రభావతిని వాకాటక కింగ్ ఇచ్చి మ్యారేజ్ చేస్తాడు. ఓకే, వాకాటక కింగ్ కి అండ్ ప్రభావతికి ఇద్దరి మధ్యలో మ్యారేజ్ జరుగుతుంది. సో ఇప్పుడు ఫ్రెండ్లీ రిలేషన్స్ డెవలప్డ్ బిట్వీన్ వాకాటక అండ్ గుప్తా. ఓకే,
వాకాటక గుప్తా. ఫ్రెండ్లీ రిలేషన్స్. ఎందుకంటే చంద్రగుప్త టూ తన డాటర్ అయిన ప్రభావతిని వాకాటక కింగ్ ఇచ్చి మ్యారేజ్ చేసింది కాబట్టి ఫ్రెండ్లీ రిలేషన్స్ డెవలప్ అయింది. ఫ్రెండ్లీ రిలేషన్స్ డెవలప్ అయింది. తర్వాత ఏం చేసారంటే గుప్తా ఇప్పుడు చంద్రగుప్త ఇప్పుడు వార్ టెక్నిక్స్ యూజ్ చేస్తాడు. మ్యాట్రిమోనియల్ టెక్నిక్ యూజ్ చేసాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? వార్ టెక్నిక్స్. ఏం చేసిండు? గుప్తా అంటే చంద్రగుప్త టూ ప్లస్ వాకాటక ఇద్దరు కలిసి శాకాస్ ని ఓడించేసిండు. శాకాస్ ని డిఫీట్ చేసిండు. ఓకే, వాకాటక అండ్ గుప్తా ఇద్దరు కలిసి దీన్ని ఓడిపేసిండు. ఓకే, శాకాస్ ని డిఫీట్ చేసిండు. కేల్ కదం దుకాణం. ఓకే, ఫస్ట్ మ్యాట్రిమోనియల్ టెక్నిక్ ఏం చేసిండు? చంద్రగుప్త టూ తన డాటర్ అయిన ప్రభావతిని వాకాటక కింగ్ ఇచ్చి మ్యారేజ్ చేసిండు. సో ఇక్కడ ఫ్రెండ్లీ రిలేషన్స్ డెవలప్ అయినాయి. నెక్స్ట్ వాకాటక అండ్ చంద్రగుప్త టూ ఇద్దరు కలిసి శాకాస్ ని ఓడిపేసిండు. సో ఇప్పుడు శత్రుశేషం 0, శత్రువులు లేరు ఇప్పుడు. ఓకే, ఇండియా మొత్తంలో రూల్ చేసింది ఎవరు? ఇప్పుడు చంద్రగుప్త టూ ఆధీనంలో ఇండియా మొత్తం ఉంది ఎక్సెప్ట్ వాకాటకాస్. దీని మీద ఏం చేయలేడు. బట్ ఏమైందంటే వాకాటక కింగ్ చనిపోతే ఆ వాకాటక ఎవరి కంట్రోల్లోకి వస్తుంది? ప్రభావతి వాకాటకాన్ని రూల్ చేస్తుంది. ఎప్పుడు? తన హస్బెండ్ చనిపోయినప్పుడు ప్రభావతి రూల్ చేస్తుంది. ప్రభావతి బిలాంగ్స్ టు గుప్తా డైనాసిటీ. సో ఇప్పుడు వాకాటక కూడా అండర్ ద కంట్రోల్ ఆఫ్ గుప్తా. ఓకే, స్టోరీ మొత్తం అర్థమైందా? ఏం లేదు. చంద్రగుప్త టూ సముద్రగుప్త శాకాస్ని వాకాటకస్ని డిఫీట్ చేస్తాడు. బట్ డైరెక్ట్ కంట్రోల్లోకి తీసుకోడు, ఇండైరెక్ట్ గానే రూల్ చేస్తాడు. అది సముద్రగుప్త టైం వరకు బాగుంది. చంద్రగుప్త టూ టైంకి వచ్చేసరికి ఈ రెండు మళ్ళీ స్ట్రాంగ్ అయిపోయినాయి. సో ఇప్పుడు మళ్ళీ డిఫీట్ చేయాలి. అవి రెండు కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. దాంట్లో ఎక్కువ స్ట్రాంగ్ ఉన్నది ఏంటంటే వాకాటకాస్, ఇది చాలా స్ట్రాంగ్. సో చంద్రగుప్త ఏం చేసాడు? విక్రమాదిత్య ఏం చేసాడు? వాకాటకాస్ని మ్యాట్రిమోనియల్ రిలేషన్ పెట్టుకున్నాడు, మ్యారేజ్ ప్రపోజల్స్. వాకాటక కింగ్కి చంద్రగుప్త టూ తన డాటర్ని ప్రభావతిని ఇచ్చి మ్యారేజ్ చేసిండు. సో ఫ్రెండ్లీ రిలేషన్స్ డెవలప్ అయినాయి. వాకాటక అండ్ చంద్రగుప్త టూ ఇద్దరు కలిసి శాకాస్ని డిఫీట్ చేసారు. కొంత టైం తర్వాత ప్రభావతి వాళ్ళ హస్బెండ్ వాకాటక కింగ్ చనిపోతాడు. సో ఆటోమేటికల్లీ ప్రభావతి బికేమ్ ద క్వీన్ ఆఫ్ వాకాటకాస్ అండ్ ప్రభావతి బిలాంగ్స్ టు గుప్తాస్ డైనాసిటీ. సో వాకాటకాస్ కేమ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గుప్తా. ఓకే, ఇప్పుడు శత్రుశేషం 0. ఇండియా మొత్తంలో రూల్ చేసేటప్పుడు ఇండియా మొత్తం ఇప్పుడు ఎవరు రూల్ చేస్తారు? గుప్తా ఇప్పుడు ఇండియా మొత్తం రూల్ చేస్తారు. ఓకే, గుప్తా మొత్తం ఇప్పుడు ఇండియా మొత్తం రూల్ చేస్తారు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ చంద్రగుప్త టూ. ఓకే ఫ్రెండ్స్, నోట్ డౌన్ ఆల్ దీస్ థింగ్స్. కుతుబ్ మినార్ దగ్గర ఇప్పుడు ఒక మెహరౌలి ఐరన్ పిల్లర్ ఉంది. ఓకే, మెహరౌలి ఐరన్ పిల్లర్ ఉంది. ఇది కన్స్ట్రక్ట్ చేసి 1600 ఇయర్స్ అవుతుంది. 1600 ఇయర్స్ అవుతుంది. బట్ ఇప్పటికీ రస్టింగ్ కాలేదు. సో అప్పటి మెటల్ వర్క్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. మెటల్ వర్క్స్ ఎంత అద్భుతంగా ఉంది. మెటల్ వర్క్స్ చాలా హైలైట్గా, చాలా అద్భుతంగా, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ ఈ మెహరౌలి ఐరన్ పిల్లర్ని కన్స్ట్రక్ట్ చేసింది విక్రమాదిత్య. విక్రమాదిత్య అంటే ఎవరు? చంద్రగుప్త టూ. విక్రమాదిత్య. ఓకే, విక్రమాదిత్య. యాక్చువల్లీ ఈ ఐరన్ పిల్లర్ విష్ణు పద్గిరి హిల్స్ లో ఉంటుంది. అంటే అక్కడ కొన్ని రైటింగ్స్ ఉంటాయి, ఐరన్ పిల్లర్ దగ్గర రైటింగ్స్ ఉంటాయి. దాంట్లో విష్ణు పద్గిరి హిల్స్ కి చెందిన ఆ ప్లేస్ కి చెందినవని అంటారు. బట్ ఈ విష్ణు పద్గిరి ఈ ప్లేస్ ఇక్కడ ఉందో ఎవరికి తెలియదు. ఓకే,
విష్ణుపద్గిరి ప్లేస్ ఎక్కడ ఉందో తెలియదు. ఓకే, బట్ ఇట్ బిలాంగ్స్ టు విష్ణుపద్గిరి రీజియన్. విష్ణుపద్గిరి రీజియన్. ఓకే, దాన్ని ఢిల్లీలోకి తీసుకొచ్చింది ఎవరు మరి? ఓకే, ఇప్పుడు ఐరన్ పిల్లర్ అయితే ఢిల్లీలో ఉంది. ఈ విష్ణుపద్గిరి ప్లేస్ నుండి ఢిల్లీలోకి తీసుకొచ్చింది ఆనంద్ పాల్ తోమార్. ఆనంద్ పాల్ తోమార్ ఈ పర్సన్ ఐరన్ పిల్లర్ ని విష్ణుపద్గిరి రీజియన్ నుండి ఢిల్లీలోకి తీసుకొస్తాడు. ఆనంద్ పాల్ తోమార్ is considered as a founder of Delhi. Anand Pal Tomar considered as a founder of Delhi. Okay, this is about iron pillar. Okay, this is about iron pillar. Okay friends, next administrative system. Administrative system of Guptas. Administrative system of Guptas. Okay, వీళ్ళ పొలిటికల్ పవర్ ఎలా ఉందంటే, వీళ్ళకి ఏమేమి టైటిల్స్ వచ్చినాయి? విక్రమాదిత్య, ఇంకేం టైటిల్ వచ్చింది? మహారాజాది రాజా, ఇంకేం టైటిల్ వచ్చింది? పరమేశ్వర, ఇంకేం టైటిల్ వచ్చింది? పరం భట్టారక, ఓకే, ఇవి మామూలు టైటిల్స్ కాదు. విక్రమాదిత్య అంటే అశ్వమేధ యాగం చేసినవాడు, అంటే యుద్ధాలు చేసిన తర్వాత, యుద్ధాలు విన్ అయిన తర్వాత, యుద్ధాలు గెలిచిన తర్వాత చేసే యాగమే అశ్వమేధ యాగం. మహారాజాది రాజా అంటే రాజులకే రాజు. పరమేశ్వర దేవుడితో పోలుస్తున్నారు, పరం భట్టారక అంటే దేవుడితో పోలుస్తున్నారు. దీస్ టైటిల్స్ ప్రూవ్ దట్ వీళ్ళ కింద చాలా మంది రాజులు ఉన్నారు. అండర్ దేర్ రూల్, అండర్ దేర్ రూల్ మెనీ కింగ్స్, చాలా మంది రాజులు ఉండేవాళ్ళు. వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుండే. ఓకే, వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుండే. నెక్స్ట్ వన్, మిలిటరీ పవర్. మిలిటరీ సిస్టమ్. వీళ్ళ దగ్గర లార్జ్ స్టాండింగ్ ఆర్మీ ఉండే, లార్జ్ స్టాండింగ్ ఆర్మీ ఉంది, ప్లస్ క్యావలరీ అంటే హార్స్మెన్. లార్జ్ స్టాండింగ్ ఆర్మీ ఉంది, క్యావలరీ ఉంది, అండ్ చారియోట్స్ అంటే రథాలు లాంటివి ఉంటాయి. అవి ఇట్లా గుంజుకుపోతాయి వెపన్స్ని, అండ్ చాలా అవి యుద్ధాలలో చాలా యూజ్ చేస్తారు. అవి చారియోట్స్. గుప్తాస్ దగ్గర లార్జ్ స్టాండింగ్ ఆర్మీ ఉంది, లార్జ్ క్యావలరీ ఉంది, అండ్ చారియట్స్ కూడా ఎక్కువగా ఉంది. ఓకే, చారియట్స్ కూడా ఎక్కువగా ఉంది. అండ్ వీళ్ళ ఎకానమీలో మర్చెంట్స్కి స్పెషల్ లాస్ ఉంటాయి. స్పెషల్ లాస్ వర్ డిజైన్డ్ ఫర్ మర్చెంట్స్. ట్రేడింగ్ చేసే వాళ్ళకు స్పెషల్ లాస్ ఉన్నాయి. వాళ్ళ దాంట్లో గుప్తాస్ అంట. ఓకే, పొలిటికల్ పవర్, మిలిటరీ అండ్ స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఉంది. మిలిటరీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, అండ్ ఎకానమీలో చాలా లాస్ వర్ స్పెషల్లీ డిజైన్ ఫర్ మర్చెంట్స్. రాదర్ దెన్ ఆర్టిషన్స్ కంటే మర్చెంట్స్కి ఎక్కువగా లాస్ ఉంది. ఓకే, దట్ ఈస్ ఎకానమీ. నెక్స్ట్ వన్ ఏంటి? బ్యూరోక్రసీ. ఓకే, నెక్స్ట్ వన్ బ్యూరోక్రసీ. ఓకే, జ్యుడిషియల్ సిస్టమ్. ఓకే, జ్యుడిషియల్ సిస్టమ్. వీళ్ళ జ్యుడిషియల్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. వీళ్ళ జ్యుడిషియల్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఓకే, ల్యాండ్ డిస్ప్యూట్స్, ల్యాండ్కి రిలేటెడ్ ఏమన్నా గొడవలు జరిగితే వాటి కోసం సివిల్ లాస్ ఉంది. సివిల్ లాస్ ఉన్నాయి.
ఓకే, ఏదైనా దొంగతనం, థెఫ్ట్, ఓకే, థెఫ్ట్ అండ్ అడల్టరీ కేసెస్ ఏమైనా ఉంటే, థెఫ్ట్ అండ్ అడల్టరీ కేసెస్ ఏమైనా ఉంటే వాటిని డీల్ చేయడానికి క్రిమినల్ లాస్ ఉండేవి. క్రిమినల్ లాస్, క్రిమినల్ లాస్, ఓకే. అండ్ సెపరేట్ లా ఫర్ సెపరేట్ వర్ణ, సెపరేట్ వర్ణ అంటే ఇప్పుడు బ్రహ్మిన్స్కి ఒక చట్టం, క్షత్రియులకు ఒక చట్టం, వైశ్యాస్కి ఒక చట్టం, శూద్రాస్కి ఒక చట్టం. సెపరేట్ లా ఫర్ సెపరేట్ వర్ణ. అండ్ కింగ్ వాజ్ అ ఫైనల్ జడ్జ్. ఫైనల్ గా జడ్జ్ ఎవరు? కింగ్ వాజ్ అ ఫైనల్ జడ్జ్. ఫైనల్ జడ్జ్ ఎవరు? కింగ్. ఫైనల్ జడ్జ్, కింగ్ వాజ్ అ ఫైనల్ జడ్జ్. ఓకే, దిస్ ఇస్ అ జ్యుడిషియల్ సిస్టమ్ ఆఫ్ గుప్తాస్. అది కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. జ్యుడిషియల్ సిస్టమ్ ఆఫ్ గుప్తాస్ వాస్ వెరీ స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్. ఓకే ఫ్రెండ్స్, నోట్ డౌన్. ఓకే, నెక్స్ట్ ఏంటి? బ్యూరోక్రసీ. నెక్స్ట్ ఏంటి? బ్యూరోక్రసీ. నెక్స్ట్ ఏంటి? బ్యూరోక్రసీ. Not so strong as Mauryans. Mauryans లాగా స్ట్రాంగర్ లేదు. ఓకే, నాట్ సో స్ట్రాంగ్ యాజ్ మౌర్యన్స్. ఇక్కడ ఫ్యూడల్ సిస్టమ్ ఉంటుండే. ఫ్యూడల్ సిస్టంలో ఫ్యూడల్స్ ఏం చేయాలి? దే షుడ్ కమ్ to court when king calls. ఓకే, ఫ్యూడల్ సిస్టంలో అంటే ఎంపైర్ కొన్ని పార్ట్స్ గా డివైడ్ చేసిరు. ఆ పార్ట్స్ కి ఫ్యూడల్ లార్డ్స్ ని అపాయింట్ చేసిరు. దట్ ఈస్ ఫ్యూడల్ సిస్టమ్. అండ్ ఆ ఫ్యూడల్ సిస్టంలో ఫ్యూడల్ లార్డ్స్ చేసే పని ఏంది? కింగ్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు కోర్టుకి రావాలి. దే షుడ్ కమ్ టు కోర్ట్ వెన్ కింగ్ కాల్స్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి? కాంట్రిబ్యూట్ ఆఫ్ దర్ ఇన్కమ్. వాళ్ళ ఇన్కమ్ లో కొంత భాగాన్ని కింగ్ ఇవ్వాలి. వాళ్ళకు ఎంతో కొంత ఇన్కమ్ వస్తుందిగా, దాంట్లో ఒక కొంత పార్ట్ ని కింగ్ ఇవ్వాలి. నెక్స్ట్ వన్, మ్యారేజ్ ప్రపోజల్స్. ఈ ఫ్యూడల్ లార్డ్స్ మ్యారేజ్ ప్రపోజల్స్ తీసుకురావాలి. మ్యారేజ్ ప్రపోజల్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఫ్యూడల్ లార్డ్స్ కొంత కూతురు ఉంటారుగా, ఆ కూతుర్ని మన కింగ్ తోని మ్యారేజ్ సెట్ చేయాలి, అలాంటి పనులు. ఓకే, అట్లా తీసుకొస్తారు. మా కూతురిని పెళ్లి చేసుకో. ఓకే, ఒక లార్డ్ వచ్చి మా కూతురిని పెళ్లి చేసుకో, ఇంకో లార్డ్ వచ్చి మా కూతురిని పెళ్లి చేసుకో. ఆ పనులు కూడా ఫ్యూడల్ లార్డ్స్ చేయాలి. ఇట్ ఈస్ ఇన్ ఫ్యూడల్ సిస్టమ్. ఈ బ్యూరోక్రసీలో హోల్ ఎంపైర్ వాస్ డిసింటిగ్రేటెడ్ అంటే మొత్తం డివైడ్ చేసి. ఓకే, మొత్తం డివైడ్ చేసి. ఓకే, హౌ గుప్తాస్ డిక్లైన్. హౌ గుప్తాస్ డిక్లైన్. హౌ, ఓకే, హౌ గుప్తాస్ డిక్లైన్. హౌ గుప్తాస్ డిక్లైన్. ఫస్ట్ రీజన్. ఓకే, ఫస్ట్ రీజన్ డిక్లైన్. ఫస్ట్ రీజన్ ఏంటంటే, ఇన్ ద బిగినింగ్ వాళ్ళు ఏం చేసేటోళ్ళు అంటే ఈస్టర్న్ రోమన్ ఎంపైర్ తోని సిల్క్ అండ్ కాటన్ ట్రేడ్ చేస్తుంది. సిల్క్ అండ్ కాటన్ ట్రేడ్. ఇన్ ద బిగినింగ్ ఇట్ ఈస్ గుడ్. బిగినింగ్ లో గుప్తాస్ ఈస్టర్న్ రోమన్ ఎంపైర్ తోని సిల్క్ అండ్ కాటన్ ట్రేడ్ చేస్తుండే. అది చాలా మంచిగా ఉంది, ఇట్స్ గుడ్. బట్ తర్వాత ఏమైందంటే ఈ సిల్క్ అండ్ కాటన్ ని తయారు చేయడం ఈస్టర్న్ రోమన్ పీపుల్ తెలుసుకున్నారు. దే లర్న్ హౌ టు మేక్. రోమన్ ఎంపైర్, రోమన్ పీపుల్
learnt making of silk from China. ఓకే, బిగినింగ్ లో ఈస్టర్న్ రోమన్ ఎంపైర్ తోని సిల్క్ అండ్ కాటన్ ట్రేడ్ చేస్తుండే ఎవరు? గుప్తాస్. కానీ కొంత సమయం తర్వాత ఈ సిల్క్ తయారు చేయడం రోమన్ పీపుల్ నేర్చుకున్నారు. సో ఇప్పుడు ట్రేడింగ్ అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళే తయారు చేసుకుంటారు. సో ఇక్కడ ట్రేడ్ ఆగిపోయింది, ట్రేడ్ డౌన్ అయిపోయింది. సో ఇదొక రీజన్. ఓకే, డిక్లినేషన్ ఆఫ్ రోమన్ ట్రేడ్, మెయిన్గా ఈస్టర్న్ రోమన్ ట్రేడ్. ఓకే, ఈ రోమన్ ట్రేడ్ వీక్ అవ్వడం వల్ల గుప్తాస్ యొక్క డిక్లినేషన్ జరిగిందని అదొక రీజన్. నెక్స్ట్ రీజన్ ఏంటి? అటాక్ ఆఫ్ హ్యూనాస్. ఈ హ్యూనాస్ అనే ట్రైబ్ ఉంటుంది, వాళ్ళు అటాక్ చేయడం వల్ల కూడా గుప్తా ఎంపైర్ డిక్లేర్ అయింది. ఓకే, ఫస్ట్ హ్యూనాస్ అటాక్ చేసినప్పుడు కుమారగుప్తా also belongs to Gupta dynasty. Kumaragupta and Skandagupta. Kumaragupta and Skandagupta ఇద్దరు హ్యాండిల్ చేసారు. ఓకే, దే హ్యాండిల్ హ్యూనాస్, ఓకే, హ్యూనాస్ యొక్క అటాక్ ని హ్యాండిల్ చేసారు ఎవరు? కుమారగుప్తా అండ్ స్కందగుప్తా ఇద్దరు కూడా హ్యూనాస్ అటాక్ చేసినప్పుడు వాళ్ళని హ్యాండిల్ చేసారు, వాళ్ళని కాపాడుకున్నారు, వాళ్ళ ఎంపైర్ని కాపాడుకున్నారు. బట్ తర్వాత వచ్చిన లేటర్ సక్సెసర్స్, లేటర్ కింగ్స్ డిడ్ హ్యాండిల్. తర్వాత అంటే కుమారగుప్తా స్కందగుప్తా తర్వాత వచ్చిన కింగ్స్ హ్యాండిల్ చేయలేరు, డిడ్ హ్యాండిల్. దిస్ ఇస్ ఆల్సో వన్ రీజన్. ఇంకొక రీజన్ ఏంది? బ్యూరోక్రసీ, వీక్ బ్యూరోక్రసీ. ఏం చేసిరు? హోల్ ఎంపైర్ ని డిసింటిగ్రేట్ చేసిరు, చిన్న పార్ట్స్ గా. ఓకే, ఏం చేసిరు బ్యూరోక్రసీలో? హోల్ ఎంపైర్ ని డిసింటిగ్రేట్ చేసిరు. డిసింటిగ్రేటెడ్ ఇంటూ పార్ట్స్. వాటికి ఫ్యూడల్ లార్డ్స్ అపాయింట్ చేసిరు. ఓకే, ఎప్పుడైతే కింగ్ వీక్ అయిపోతాడో అప్పుడు ఈ ఫ్యూడల్ లార్డ్స్ ఏం చేస్తారు? ఇండిపెండెన్స్ డిక్లేర్ చేస్తారు. ఓకే, ఎప్పుడైతే కింగ్ వీక్ అయిపోతాడో, ఈ కింగ్ వీక్ అయిపోయినప్పుడు ఫ్యూడల్ లార్డ్స్ మీద హోల్డ్ చేయలేడు, పట్టుకొని ఉంచలేడు. ఓకే, ఎందుకంటే కింగ్ వీక్ ఉన్నాడు. ఫ్యూడల్ లార్డ్స్ అప్పుడు ఏం చేస్తారు? దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు. సో అడ్వాంటేజ్ తీసుకుని ఏం చేస్తారు? వాళ్ళ ఏరియాని ఇండిపెండెంట్ చేసుకుంటారు. సో ఆ విధంగా గుప్తా ఎంపైర్ డిక్లేర్ అయింది. వీక్ అయినప్పుడు హోల్డ్ చేయలేడు. ఎవరిని? ఫ్యూడల్ లార్డ్స్. దిస్ ఈజ్ ఆల్సో వన్ రీజన్. అండ్ మన అనేది లాస్ట్ రీజన్ ఏంది? వాళ్ళ దగ్గర లార్జ్ ఆర్మీ ఉంది. సో వీళ్ళకి ఎక్కువ ఎక్స్పెండిచర్ పెట్టాలి, ఎక్కువగా కావాలి. సో వీళ్ళకి ఎక్స్పెండిచర్ పెట్టడం వల్ల కూడా, లార్జ్ ఎక్స్పెండిచర్ కావాలి కాబట్టి వీళ్ళకి ఎక్స్పెండిచర్ పెట్టడం వల్ల కూడా డిక్లేర్ అయ్యింది. Okay friends, this is all about today's class. We have discussed about whole Gupta empire. Okay, external గా లాస్ట్ కి మిగిలింది కుషానాస్, ఇంటర్నల్ గా లాస్ట్ కి మిగిలింది శాతవాహనాస్. ఈ రెండు డైనస్టీస్ ని ఓవర్కమ్ చేసి గుప్తా డైనస్టీని ఎస్టాబ్లిష్ చేశారు. ఎవరు? శ్రీగుప్తా. ఓకే, అతని టైం పీరియడ్ ఏంది? 275 AD to 300 AD. ఓకే, హీ వాజ్ సెమీ ఇండిపెండెంట్ అండ్ హీ గాట్ ద టైటిల్ మహారాజా. ఓకే, అతను ఫ్యూడల్ లార్డ్ గానే ఉన్నాడు, బట్ గుప్తా డైనస్టీ ఎస్టాబ్లిష్ చేశాడు. అతని తర్వాత వచ్చింది ఎవరు? ఘటోత్కచ్. టైం పీరియడ్ ఏంది? 300 AD to 200 AD. He was also the semi-independent feudal lord గానే ఉన్నాడు, and he also got the title Maharaja.
తర్వాత వచ్చింది ఎవరు? చంద్రగుప్త వన్. స్ట్రాంగ్ డిప్లొమేట్ ఇతను, మ్యాట్రిమోనియల్ రిలేషన్స్ ఇతను స్టార్ట్ చేసాడు. ఓకే, అప్పటి వరకు గుప్తాస్ వైశ్యాస్ అండ్ దే హ్యాడ్ టు ప్రూవ్ దట్ దే బిలాంగ్స్ టు అప్పర్ వర్ణకు చెందిన వాళ్ళని ప్రూవ్ చేసుకోవాలి వాళ్ళు. సో అప్పుడు చంద్రగుప్త వన్ ఏం చేసాడు? లిచ్చవి ప్రిన్సెస్ని మ్యారేజ్ చేసుకున్నాడు, ఆమె క్షత్రియ. అండ్ బ్రహ్మిన్స్కి ల్యాండ్ గ్రాంట్స్ ఇచ్చాడు, అంటే ఫ్రీ ల్యాండ్ ఇవ్వడం వల్ల బ్రహ్మిన్స్ డిక్లేర్ దెమ్ యాజ్ అ క్షత్రియాస్. అండ్ చంద్రగుప్త వన్ వాజ్ అ స్ట్రాంగ్ డిప్లొమేట్. అతని తర్వాత వచ్చింది ఎవరు? సముద్రగుప్త. అతని టైం పీరియడ్ ఏంది? 335 AD to 380 AD. స్ట్రాంగ్ గుప్తా ఎంపైర్ ఎక్స్పెన్షన్. ఓకే, అతను ఫాలో అయిన స్ట్రాటజీ మొత్తం అశోకుని స్ట్రాటజీకి డిఫరెంట్. అశోకుడు నాన్ వైలెన్స్ అండ్ ధమ్మ పాలసీని యూజ్ చేసిండు, బట్ సముద్రగుప్త యూజ్డ్ వార్ అండ్ వైలెన్స్. అండ్ సముద్రగుప్త గాట్ ద టైటిల్ మహారాజాది రాజా, అంటే అతని కింద చాలా మంది రూలర్స్ ఉండేటోళ్ళని అర్థం. అతను ఎక్స్పాండ్ చేయడానికి 5 ways ఫాలో అయ్యాడు. ఫస్ట్, నార్త్లో గంగా యమున డోబ్ దగ్గర 9 కింగ్స్ని డిఫీట్ చేసిండు. తర్వాత నేపాల్, అస్సాం అండ్ రిపబ్లిక్స్ ఆఫ్ పంజాబ్ దగ్గర 5 కింగ్స్ని డిఫీట్ చేసిండు. తర్వాత వింధ్యా రీజియన్లో అథావిక కింగ్డమ్ ఉంటుంది, అది ఒక ఫారెస్ట్ కింగ్డమ్, దాంట్లో ఉన్న కింగ్స్ని డిఫీట్ చేసిండు. తర్వాత సౌత్ ఇండియా మొత్తాన్ని డిఫీట్ చేసిండు. తర్వాత శాకాస్ అండ్ వాకాటకాస్ కూడా డిఫీట్ చేసిండు, బట్ డైరెక్ట్గా రూల్ చేయలేదు, ఇండైరెక్ట్గా రూల్ చేసిండు. ఓకే, అండ్ ఇతని టైం పీరియడ్లో మేఘవర్మన్ అనే ఒక శ్రీలంక రూలర్ గయాలో బుద్ధిస్టు మానేస్ట్రీ కట్టాలని అనుకున్నాడు. సో గయా ఎవరి ఆధీనంలో ఉంది? సముద్రగుప్త ఆధీనంలో ఉంది. సో మేఘవర్మన్ సముద్రగుప్త పర్మిషన్ తీసుకున్నాడు, అండ్ సముద్రగుప్త గ్రాంటెడ్ ద పర్మిషన్. అండ్ ఇట్ డజంట్ ప్రూవ్ దట్ శ్రీలంక వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సముద్రగుప్త. ఇలాంటి ఎవిడెన్స్ లేదు. ఓకే, అండ్ సముద్రగుప్త కోర్టులో ఒక పోయిట్ ఉండేవాడు, అతని పేరు హరిసేన్. ఈ హరిసేన్ అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ రాయించాడు. దాంట్లో సముద్రగుప్త ఏమేమి యుద్ధాలు చేసిండో వాటి డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. దాంట్లో ఏముందంటే సముద్రగుప్త 100 వార్స్ యుద్ధాలు చేసిండు, ఒక్కటి కూడా ఓడిపోలేదు. అండ్ వెస్టర్న్ హిస్టోరియన్స్ కాల్ హిమ్ యాజ్ నెపోలియన్ ఆఫ్ ది ఈస్ట్, సముద్రగుప్త. ఓకే, నెక్స్ట్ అతని తర్వాత వచ్చింది చంద్రగుప్త 2, ఆల్సో నోన్ యాజ్ విక్రమాదిత్య, ఎందుకంటే అశ్వమేధ యాగం చేశాడు. ఓకే, ఇతను చంద్రగుప్త 1 దగ్గర నుండి మ్యాట్రిమోనియల్ రిలేషన్స్ అండ్ సముద్రగుప్త దగ్గర నుండి వార్ టెక్నిక్స్ 2 కూడా తీసుకున్నాడు. ఇప్పుడు సముద్రగుప్త ఆక్రమించిన డిఫీట్ చేసిన సాకాస్ అండ్ వాకాటకాస్ ఇతని టైం పీరియడ్లో చాలా స్ట్రాంగ్ అయిపోయింది. ఆ రెండింటిలో కూడా స్ట్రాంగ్ అయ్యి వాకాటకాస్ అని మ్యాట్రిమోనియల్ రిలేషన్ పెట్టుకున్నాడు. ఎట్లా? తన కూతురైన ప్రభావతిని వాకాటక కింగ్ ఇచ్చి మ్యారేజ్ చేసాడు. వాకాటక అండ్ చంద్రగుప్త 2 ఇద్దరు కలిసి శాకాస్ని ఓడిపోయారు. అండ్ చంద్రగుప్త 2 గాట్ ద టైటిల్. ఓకే, చంద్రగుప్త 2 ఓకే రాగిర్ అనుకుంటా. చంద్రగుప్త 2కి ఒక టైటిల్ వచ్చింది సఖారి. సఖారి అంటే ఏంది? డిస్ట్రాయర్ ఆఫ్ సాకాస్. డిస్ట్రాయర్ ఆఫ్ సాకాస్. ఓకే, చంద్రగుప్త 2 సాకాస్ని డిఫీట్ చేసింది కాబట్టి హీ గాట్ ద టైటిల్ సఖారి, మీన్స్ డిస్ట్రాయర్ ఆఫ్ సాకాస్. ఓకే, సాకాస్ని డిఫీట్ చేసిరు. తర్వాత వాకాటక కింగ్ చనిపోతాడు కొంత టైం తర్వాత. సో ప్రభావతి రూల్ చేస్తుంది. ప్రభావతి బిలాంగ్స్ టు గుప్తా డైనస్టీ. సో మొత్తం ఇండియా మొత్తం చంద్రగుప్త 2 కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఈ మెహరౌలి పిల్లర్ కట్టించింది చంద్రగుప్త 2. అది విష్ణు పదగిరి ప్లేస్లో ఉండేది. దాన్ని ఢిల్లీకి తీసుకొచ్చింది ఎవరు? ఆనంద్ పాల్ తోమార్ కన్సిడర్డ్ యాజ్ అ ఫౌండర్ ఆఫ్ ఢిల్లీ. నెక్స్ట్, అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ ఉంది. ఓకే, ఆ మిలిటరీ పవర్ కూడా లాస్ట్ స్టాండింగ్ ఆర్మీ ఉంది, క్యావలరీ ఉంది, చైరట్స్ ఉన్నాయి కాబట్టి అది కూడా స్ట్రాంగ్ ఉంది. జ్యుడిషియల్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉంది అండ్ బ్యూరోక్రసీ వీక్ ఉన్నది. ఈస్టర్న్ ట్రేడ్ డిక్లైన్ కావడం వల్ల గుప్తాస్ డిక్లరేషన్ స్టార్ట్ అయింది. అండ్ హ్యూనాస్ అటాక్, దాని కుమారగుప్త అండ్ స్కందగుప్త ఇద్దరు హ్యాండిల్ చేయగలిగారు, బట్ వాళ్ళ తర్వాత వచ్చిన కింగ్స్ మాత్రం హ్యాండిల్ చేయలేరు. ఓకే, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ ద గుప్తాస్ డిక్లైనేషన్. అండ్ బ్యూరోక్రసీ వీక్ కావడం, లార్జ్ ఆర్మీ ఉండడం వల్ల లార్జ్ ఎక్స్పెండిచర్ వాళ్ళ మీద పెట్టడం, దీస్ ఆర్ ద రీజన్స్ వై గుప్తాస్ got declined. Okay friends, this is all about today's class.
and if you like, then share to your friends.